హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అలంకృత టాక్స్ నేను. సో క్రైమ్ రేట్ అనేది తెలంగాణలో ఎక్కువ అయిపోతుంది. స్పెషల్గా చెప్పాలంటే వేరే రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో ఎక్కువ అవుతుందనే చెప్పాలి. ఎందుకంటే రీసెంట్గా 2 days బ్యాక్ కూకట్పల్లిలో 10 years ఉన్న అమ్మాయి సహస్రాన్ని కత్తితో పొడిచి చంపారనమాట. సో ఈ హిస్టరీ అయితే వీడిపోయింది కాబట్టి నేను ఈ టాపిక్ గురించి తెలియని వాళ్ళకి తెలియజేస్తున్నాను. జనరల్గా వీళ్ళు ఒక హౌస్లో ఉంటున్నారు, అపార్ట్మెంట్లో. సో వీళ్ళు సహస్ర వాళ్ళు పెంట్ హౌస్లో ఉంటారు. సెకండ్ ఫ్లోర్లో ఉండే సంజయ్ ఎవరైతే ఉన్నాడో ఆమెను కత్తితో పొడిచి చంపాడనమాట. ముందే ఎందుకు తనే చంపాడని చెప్తున్నానంటే ముందు ముందు వీడియో చూస్తూ ఉండండి. సో జనరల్గా ఈ అమ్మాయి కేంద్రీయ విద్యాలయంలో చదువుతుందన్నమాట, బోయినపల్లిలో. ఈ అమ్మాయికి హాలిడేస్ ఉండడం వలన ఇంట్లోనే ఉందన్నమాట. సో అమ్మాయి ఒక్కతే ఉందని చెప్పేసి చేశాడా, లేదంటే ఇంకా ఏమైనా దొంగతనానికి పాల్పడి చేశాడా, లేదంటే ఇంకేమైనా ఆఘాయిత్యం చేశాడా అనే విషయం మాట్లాడుకుందాం. జనరల్గా ఏంటంటే ఈ అమ్మాయి వాళ్ళది యాక్చువల్గా వేరే దగ్గర అయితే 5 years నుంచి ఇక్కడే సెటిల్ అయ్యారనమాట. అమ్మాయికి ఒక తమ్ముడు, ఈమె వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు పెంట్ హౌస్లో నివసిస్తున్నారనమాట. సో అదే అపార్ట్మెంట్లో సెకండ్ ఫ్లోర్లో ఉండే సంజయ్, ఈ అబ్బాయి ఒరిస్సాకి సంబంధించిన అబ్బాయి అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇతనే కత్తితో పొడిచి ఆ కత్తి కూడా తనతో పాటే తీసుకెళ్లాడనమాట. అమ్మాయి కావాలని ఒంటరిగా ఉంది, పక్కా ప్లాన్తోనే ఇదంతా జరిగింది. మరి తను ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నాడో తెలియదు. అదే టైంలో కింద ఉండే ఓనర్స్ వాళ్ళు కూడా లేరనమాట. ఇదే కరెక్ట్ టైం అనుకొని అమ్మాయికి స్కూల్కి హాలిడేస్ ఉండడం వల్ల ఇంట్లోనే ఉందన్నమాట. అయితే ఈయన చెప్తున్న రీజన్ ఏంటంటే పోలీసుల విచారణలో ఇంకొకటి, ఈయన చంపిన తర్వాత అక్కడక్కడే తిరిగాడంట, స్క్వాడ్ డాగ్స్ కూడా వచ్చాయంట, మరి అక్కడక్కడే ఉన్నాడంట, పరామర్శిస్తున్నాడంట, మరి తెలీదు, అనుమానం వచ్చిందని చెప్పేసి పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అసలు ఈయన అమ్మాయిని కత్తితో పొడవడానికి కారణం ఏంటంటే జనరల్గా ఈ ఒరిస్సా, ఈ బీహార్ వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళకి మూఢనమ్మకాలు చాలా అంటే చాలా ఎక్కువ. సో వాళ్ళ ఆవిడకి హెల్త్ బాగుండకపోవడంతో చాలా రోజుల నుంచి ఈ సహస్ర వాళ్ళ వల్లనే, అంటే వీళ్ళు పైన ఉంటారు కాబట్టి వాళ్ళ వాటర్ లీక్ అవ్వడం కానీ, లేదంటే హెయిర్ దువ్వినప్పుడు వాళ్ళ హెయిర్ పడడం కానీ కింది ఫ్లోర్కి, లేదంటే వాళ్ళ పేరెంట్స్, సహస్ర వాళ్ళ పేరెంట్స్ బ్లాక్ మ్యాజిక్ చేసి తన వైఫ్కి బాగుండకుండా చేస్తున్నారనే ఒక అనుమానంతో వాళ్ళు హ్యాపీగా ఉండొద్దని చెప్పేసి ఆ 10 years అమ్మాయిని పైకి వెళ్ళి కత్తితో పొడిచాడనమాట. కత్తితో పొడిచి చంపేశాడు. అయితే యాక్చువల్గా అమ్మాయి అంటే ఎవరు ఎలా చూసారు ఏంటి అనే దాన్ని బట్టి చూస్తే ఆ రోజు వాళ్ళ తమ్ముడు స్కూల్కి వెళ్ళాడు అనమాట. నియర్ బై 6th class ఏదో చదువుతున్నాడంట. అయితే లంచ్ బాక్స్ నేను తీసుకెళ్ళి ఇస్తా, ఈరోజు నేను ఇంటి దగ్గరే కదా అని చెప్తే ఆ స్కూల్ నుంచి వాళ్ళ పేరెంట్కి కాల్ వచ్చిందనమాట. మీ బాబుకి ఇంకా లంచ్ బాక్స్ తీసుకురాలేదంటే ఈ సహస్ర పాప తీసుకెళ్తా అన్నది కదా ఎంత అని చెప్పేసి ఇంటికి వెళ్ళి చూస్తే బయట నుంచి గొల్లెం పెట్టేస్తుందంట. గొల్లెం పెట్టేస్తుంటే లోపలికి వెళ్ళి చూసేసరికి చాలా కత్తిపోట్లతో వాటన్నిటితో మొత్తం ఏమంటారు పడిపోయిందనమాట. సో అప్పుడు చాలా డౌట్గా ఫీల్ అయిపోయి వెంటనే పోలీసులకు కాల్ చేయడం అయితే జరిగిందనమాట. సో పగ ప్రతీకారాలు పక్కన పెడతాయి, బ్లాక్ మ్యాజిక్ ఉందని చెప్పి నమ్మి ఒక అమ్మాయి నిండు ప్రాణాలు, వీడెంత దుర్మార్గుడు అంటే అసలు వీడికి అసలు కనీసం కామన్ సెన్స్ ఉందో లేదో కూడా అర్థం కావట్లేదు. వీడి భార్య అనారోగ్యం పాలైతే వాళ్ళ ఇంట్లో హ్యాపీగా ఉండొద్దని ఆ అమ్మాయిని చంపడం ఎంతవరకు కరెక్ట్ నాకు అర్థం కావట్లేదు. అసలు ఈ రోజుల్లో కూడా ఇంకా బ్లాక్ మ్యాజిక్లు ఉన్నాయా, లేదంటే ఇవన్నీ పనిచేస్తున్నాయా అర్థం కావట్లేదు. చాలా మంది చాలా రకాలుగా, అంటే ఇప్పుడున్న గవర్నమెంట్ కానీ, లేదంటే పక్క రాష్ట్రంలో గవర్నమెంట్, వాట్ ఎవర్, ఏ గవర్నమెంట్ అయినా ఏ ప్రభుత్వం అయినా వేటి మీద చర్యలు తీసుకోవాలో వాటి మీద చర్యలు తీసుకుంటే ఇవన్నీ ఉండవు. ఇంకొకటి ఏం చెప్తున్నానంటే బీహార్ నుంచి కానీ మన తెలంగాణలో కానీ చాలా మంది ఈ మధ్య కాలంలో గంజాయి, గుట్కా కేసులు అని చెప్పేసి చాలా కేసులు నమోదవుతున్నాయి. సో వీటన్నిటికీ పరిష్కారం ఏంటంటే వీటన్నింటిని బ్యాన్ చేయాలి. అండ్ ఇంకొకటి, బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు, లేదంటే ఒరిస్సా నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ రీసెంట్గా ఈసీఎల్ దగ్గర అనుకుంటే ఒక ముసలావిడని ఉరేసి చంపేసి ఆ శవం మీద డాన్స్ చేసిన వీడియో కూడా చాలా రీసెంట్గా వైరల్ అయిపోయిన విషయం మీ అందరికీ తెలుసు. అసలు వీళ్ళకి ఏమవుతుందో అర్థం కాలేదు, చంపుతున్నారు, అక్కడక్కడే మన మనుషుల్లోనే తిరిగిపోతున్నారు. అంటే చావుకు లెక్కలేదన్నమాట, అంటే భయం కూడా లేదనమాట. బట్ వీళ్ళందరూ తెలుసుకోవాల్సిన ఆ క్షణికావేశంలో వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియట్లేదు, అనుమానంతో చేస్తున్నారు. బ్లాక్ మ్యాజిక్ చేశారని ఒక ఉద్దేశంతో ఆ 10 ఏళ్ళ అమ్మాయిని చంపారంటే వీళ్ళు కూడా అట్లనే శిక్షించాలని నేనైతే అంట. ఇక కుక్కల కోసమో, నక్కల కోసమో, ఇంకా వెయిట్ కోసమో సుప్రీంకోర్టులు, పెద్ద పెద్ద కోర్టులు డెసిషన్ తీసుకునే వాళ్ళు ఇట్లాంటి వాళ్ళని బ్యాన్ చేయాలి. గంజాయి, డ్రగ్స్, లేదంటే ఇట్లాంటి మూఢనమ్మకాలు ఉన్నాయి, ఇట్లాంటి వాటి మీద వర్క్ చేస్తే చాలా మంది ప్రాణాలు నిలబెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్కి 10 నుంచి 20 years మైనర్ వాళ్ళని రకరకాలుగా వేధింపులు చేయడం కానీ, లేదంటే చంపేయడం కానీ, లేదంటే పిల్లల్ని ప్రేమించి పేరెంట్స్, రీసెంట్గా కూడా మనం ఒక హత్య కేసు చూసుంటాము, తన లవర్తో చంపిన విషయము. బట్ ఇవన్నీ జరుగుతున్నప్పుడు పిల్లల్ని ఒంటరిగా వదిలేదు, చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి, సెక్యూరిటీని వాళ్ళకి పెట్టాలి, వాళ్ళు ఫోన్లలో ఏం చేస్తున్నారో చూడాలి ఖచ్చితంగా. బట్ అనవసరంగా ఆ అమ్మాయి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. సో అమ్మాయిని చంపేసినాక కూడా అంటే పక్కా ప్లానింగ్తో, సౌండ్స్ ఏం లేదంట తీరా చూస్తే అమ్మాయి చచ్చిపోయింది. సో ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి?
జనరల్‌గా మీరే తెలుసుకోండి. ఎందుకంటే చాలా మందికి చెప్తున్నాను. ఎవరికైనా సరే, ఎవరైనా నమ్మినోళ్ళో, తెలిసినోళ్ళో ఇలాంటి అఘాయిత్యం చేస్తారు తప్పితే తెలవనోడు ఎవ్వడు చేయడనమాట. సో, మీ ఫ్యామిలీలలో గాని, మీ చుట్టుపక్కల గాని, మీ ఫ్రెండ్స్‌లో గాని వాటెవర్ ఎవరైనా సరే తెలిసిన వాళ్ళే మనకి నమ్మక ద్రోహం చేస్తారు. తెలిసిన వాళ్ళే మనల్ని ముంచుతారనే విషయం మళ్ళా మళ్ళా ఇన్వాల్వ్ అయితుంది. ఆడికి తెలుసు గాబట్టే అమ్మాయి ఒకతుందని జెప్పేసి వెళ్లి చంపిండు. బయటోళ్ళొచ్చి చంపేదానికంటే ఇంట్లోళ్ళు చుట్టుపక్కల ఉన్నోళ్ళే ఎక్కువ చేస్తున్నారు గాబట్టి, చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఎందుకంటే పోయిన ప్రాణం తిరిగి రాదు గాబట్టి, దీని మీద ఖచ్చితంగా తెలంగాణ గవర్నమెంట్, ఇటు పోలీసులు, కోర్టులు దీనికి తగిన శిక్ష పడాలనైతే నేనైతే కోరుకుంటున్నా.